ఎన్ని పద్యాలు ఉంటాయి ఈ పుస్తకంలో? పద్యాలు ఎన్ని ఉంటాయన్నది ఎప్పుడు లెక్క పెట్టలేదు కానండి. ఆ పని కామేశ్వరరావు గారని ఒక ఆయన ఉన్నారు మన ఊర్లోను, లెక్కల మాస్టర్. కానీ సాహిత్యం అంటే చాలా ఇష్టం. పెండ్యాల కామేశ్వరరావు గారు ఆయన పూర్తి పేరు. ఆయన ఏదైనా ఒక పుస్తకం చదివారు అంటే ఆమూలాగ్రంగా చదివి దాని మీద ఒక వ్యాఖ్యానం రాసేస్తారు. అలాగే రాధికా కృష్ణాన్ని ఆయన చదవడం, దాని మీద వ్యాఖ్యానం కూడా ఆయన రాయడం జరిగింది. అచ్చయిందండి. ఆయన మాత్రం పద్యాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా లెక్కబెట్టి ఇచ్చారు. దగ్గర 400 పద్యాలు ఉంటే ఈ 400 పద్యాల్లో ఒక 300 పద్యాలు విరహమే. మీరు ఇందాక దీన్ని లెక్క చెప్పిన పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడని చెప్పారు. అవునండి, పెండ్యాల కామేశ్వరరావు గారు. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాం మీరు ఆయనండి. అనుకోకుండా మనకి ఆయన రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే సార్. రాధికా కృష్ణ గురించి మాట్లాడుకున్నటువంటి సందర్భంలో సరిగ్గా ఆ సమయానికి మీరు రావడం అనేది కాకతాళీయమని అనుకోవాలో మరి లేకపోతే విధి ప్రేరేపితం. ఎందుకంటే రాధికా కృష్ణ కావ్యాన్ని చదివి ఎంతో దానికి ఆకృష్టులై మీరు వెంటనే దాని మీద చాలా చక్కటి వ్యాఖ్యానాన్ని రాసేది. ఆ సందర్భంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెబితే బాగుంటుంది. అనేక వృత్తాలు ఏది మొత్తం 108 వృత్తాలు, కొత్త వృత్తాలు ఎన్ని తీసుకున్నారు? కొత్త వృత్తాలు మామూలు చంపమాల, ఉత్పలమాల, మత్యమ శాతం ఇవన్నీ వీటిలో మన కావ్యాలు చూస్తాం సార్. తోపుల ఆయన ఇక్కడే మాధవనగర్లో ఉంటారు. వారు ఒక అద్భుతమైన పుస్తకాన్ని మాకు పరిచయం చేశారు. మాకిరెడ్డి గారి ద్వారా నాకు అది పరిచయం అయింది. మాకిరెడ్డి గారికి ఇంకో మిత్రుడు పరిచయం చేశారు. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. దాంట్లో 10,000 ఛందస్సులు దాంట్లో క్రోడీకరించినటువంటి ఒక 1000 పేజీల పుస్తకం, బృహద్గ్రంథం. అది చూసిన తర్వాత ఈయన ప్రేరేపితుడు అయ్యాడంటే అది సహజమైన విషయం. ఎందుకంటే ఈయనలో కవి ఉన్నాడు కదా, అంటే ఆటోమేటిక్గా ప్రేరేపితుడు అయిపోతారు. అందులో రంగనాయకులు గారు అంటే మన మాకిరెడ్డి గారి తండ్రి, ఆయన మంచి పద్యం మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి. కొడుక్కి అదే వచ్చేసింది టక్ మన దీంట్లో ఇందాక మధుర భక్తి అన్నారు కదా, చైతన్య ప్రభువు వాళ్ళు అంటే బెంగాలీస్ ప్రాపగేట్ చేసిన దాన్ని వీరు దాన్ని పట్టుకుని దాన్ని గ్రంథస్థం చేసి దాన్ని మన ముందు పరిచేయడం అనేది చూసారా, అది నన్ను విభ్రమపరిచింది. ప్లస్ కొత్త ఛందస్సుల్లో పద్యాలు. ఈ కొత్త ఛందస్సులో నేను ఎప్పుడూ వినలేదు. నేను ఎంఏ తెలుగే కానీ నేను ఆ ఛందస్సులు వినలేదు. ఆ చందోదర్పణం లాంటి ఆ పుస్తకం మామూలు వీరు హఠాత్తుగా వెళ్ళి దాన్ని తీసుకొచ్చారు, మా ఇంటికి తీసుకొచ్చి చూడండి ఒకసారి అని. అంటే ఇది చదివే ముందు అది చూడండి అన్నారు. అప్పుడు మనకి పూర్తి అవగాహన ఏర్పడింది. ఇంకా ఈయన లబ్ధ ప్రతిష్ఠుడు అండి. కాకినాడలో మాకిరెడ్డి గారు తెలియని వాళ్ళు ఎవరు, ఏ సాహిత్య వేదికన్నా గురువు గారు ఉంటారు, అక్కడ ఉంటారు. నేను ఇక్కడ ఈ మధ్యన 3 ఏళ్ల నుంచి పరిచయం అయింది. కరోనా తర్వాత పరిచయం అయ్యారు సార్. నాకు పెద్ద మార్గదర్శకులు ఇప్పుడు. అలాగా ఆయన మొన్నే 112వ పుస్తకం కూడా రిలీజ్ చేశారు. అలాగే అంటే అటు చిత్రకళ మీద, ఇటు ఇది మధుర భక్తి మీద, అటు పద్యం, ఇటు గద్యం, అటు వ్యావహారిక భాషలో వ్యాఖ్యానం, కథ అని అది ఏది ఆయన తడవనటువంటి అంశం లేదండి. ఆయన మీద ఒక 2-3 పిహెచ్డీలు చేసేసిన ఒక మా కాకినాడలో ఉంటే ఒకళ్ళు దొరుకుతారేమో నాకు తెలుసుండి. ఇది ఈయన బాటలో పోయి మళ్ళీ మన మీద ఎవరైనా పిహెచ్డీ చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఈ మధ్య తయారవుతున్నారు. అలా అనమాట. అంటే ఒక రకంగా మార్గదర్శకులు అయిపోయారు. అలాగే చాలా అద్భుతమైనటువంటి కావ్యం అది మధుర. మీరు కృష్ణ భక్తులు మధుర ఎన్నోసార్లు చూశారని విన్నాను. మధుర దాని గురించి ఒక 2 మాటలు. నేను మధుర ఇప్పుడు ఈయన ఏం చేశారంటే మధురని చాలా పెద్దగా ఆవిష్కరించాలి. మధుర లేకపోతే మధుర భక్తి అంటే చైతన్య ప్రభువులు కానీ ఇవన్నీ ఏమి రాదు. కృష్ణ చైతన్యం అనేటటువంటిది మనం ఆవిష్కరించబడాలంటే ఖచ్చితంగా మన మధుర చుట్టూతా ఉన్నటువంటి ప్రదేశంలోనే మనకు పరుచుకుని ఉంది. అది అంచేత అక్కడికి వెళ్ళాలి. అక్కడికి నేను ఒక 30 రోజులు తిరిగాను.
అది ఆ 30 రోజులది కూడా ఈ మహానుభావుడు చదవ వల్ల దాన్ని కూడా ఒక యాత్రా గ్రంథం కింద రాధామాధవంగా రిలీజ్ చేశాం. అది కూడా ఈయన సాక్షాత్కారమే. అంటే ఆ కృష్ణుడి సాక్షాత్కరించడం వల్ల అది ఎంత దాకా పోయిందంటే రాధికా కృష్ణం మీద వ్యాఖ్య కాదు, మళ్ళీ రాధామాధవం అనే పుస్తకాన్ని కూడా రాసేదాకా బ్రేక్ పడలేదు. అది మళ్ళీ నేను సభక్తిగా రంగనాయకులు గారికి సమర్పించుకున్నాను. మాకిరెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. అంచేతనే పద్యం మీద పట్టున్నటువంటి అంటే ఇక్కడ మాకిరెడ్డి గారిలో ఉంటుంటే ఒక సుగుణం ఏంటంటే మనకి మనిషిని ఆయనతో పరిచయం కొలిది ఆకర్షిస్తారు. ఆయన దగ్గర ఉన్నటువంటి విద్వత్తు మనం విభ్రంపరుస్తూ ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి మధుర భక్తి కూడా మనం విభ్రమం చేసి దాని మీద వ్యాఖ్య రాయకుండా ఆపలేకపోయింది. మీరు మధుర యాత్ర గురించి పుస్తకం రాశారు. ఆ మధుర యాత్ర మీద అది 2వ పుస్తకం, అది వారసాల వల్ల రాశారు. మధుర తిరిగిన మీరు రాధాకృష్ణ మీకు ఎలా అనిపించింది? మీరు దాని మీద విమర్శన గ్రంథం రాశారు. ఇప్పుడు దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేసినటువంటి వాళ్ళు ప్రభుపాదుడు, అంటే చైతన్య ప్రభుపాదుడు మనకి కృష్ణ భక్తిని, కృష్ణ చైతన్యాన్ని మన ముందు ఇచ్చినటువంటి గురుదేవుడు. అంటే ఇప్పుడు సమకాలీనులు కూడా మనమే పోయాడే, అంటే అలాగే మొత్తం ఉంది. దాన్ని నేను ఒక అన్వేషణ చేసుకుంటున్నాను, దేశం అంతా అన్వేషణ చేస్తుంటాను. దేశం అంతా యాత్రగా వెళ్ళడంలో అన్వేషణలో నాకు మధురలో కృష్ణుడు దొరికాడు, అయోధ్యలో రాముడు దొరికినట్టు. అయోధ్య వెళ్ళాం, రాముడు దొరుకుతాడు. అయోధ్య ఒక రాముడు ఒక్కడిదానే కాదు, అదంతా నేను అన్వేషణలో ఏమేమి దొరుకుతాయని అన్వేషణలో అవి దొరుకుతాయి అవన్నీ. అలాగా నాకు మాకిరెడ్డి గారి గ్రంథంలో ఏం దొరికింది? మాకిరెడ్డి గారి మధుర భక్తి దొరికింది. ప్లస్ ఇంకోటి జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక. అంటే మనం దాన్ని వాగర్ధ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తి మనం చెప్పుకుంటాం కాబట్టి కాళిదాసు లాగా, అంటే అలా వాక్కు అర్థంలాగా ఈయన ఏం చేశారంటే రాధాకృష్ణులు వాస్తవికతగా ఉండరు, మీకు ప్రత్యక్షం అవరు, కానీ రాధాకృష్ణుల్ని ఆయన జత కలిపిన తీరు అక్కడ మనకి కాళిదాసు వాక్కు అర్థాన్ని శివపార్వతులు కలిపిన అర్ధనారీశ్వర తత్వంలాగా నాకు అనిపించి మనం కూడా కాస్త పుస్తకాలు కావ్యాలు చదివిన దానిగా నేను వెతుకులాటలో నేను ప్రభుపాదుల్ని కృష్ణ చైతన్యం వీళ్ళందరినీ వెతుక్కుంటున్నాను. నేను ఒరిస్సా యాత్రలో నాకు కృష్ణ చైతన్యం దొరికారు, మా మధురలో ప్రభుపాదులు దొరికారు. ఇంకా ఆ దొరకడానికి అన్వేషణలో అంతిమ తీర్పు అనమాట. ఈయన పుస్తకం నాకు ఒక దారి చూపించేసింది. ఆ దారి వల్ల అది రాధాకృష్ణ, దాన్ని ఇంక నేను వ్యాఖ్యానం రాయకుండా ఉండలేకపోయాను. అది అలా ఎందుకు రాశానంటే అదేం లేదు, వాట్సాప్ చెప్తాడు కదండి ట్రాంక్విలిటీ అని, అంటే ఒక ఈజ్ అంటాం, అలా ఒక తన్నుడి కింద వచ్చేసింది, అది రాశాను. అది ఇప్పుడు నేను చదివితే నేనే రాశానా నాకు ఒప్పుకోలేను, అంటే నేను రాశానా అనేది. నా మిత్రులు ఈ పుస్తకం చదివిన వాళ్ళు కూడా అదే అంటారు, ఏంటంటే బాబు ఏదో తణుకొచ్చిన ఆవేశంలో రాసినట్టుంది అన్నట్టుంది, కానీ అది అంటే నాకు మంచి వాక్య నిర్మాణం అది చేయలేను. నిజంగా అద్భుతమైన వ్యాఖ్యానం చేశారండి కామేశ్వరరావు గారు. పద్యంలో రాసేదానికంటే గద్యంలో రాసినప్పుడు ఇంకా పాఠకుడి యొక్క మెదడులోకి ఎంత వేగంగా చొచ్చుకుపోతుంది అనేటటువంటిది ఆ వ్యాఖ్యానంలో నాకు తెలిసింది. రాధికా కృష్ణ పద్యాలు నేను చాలా సరళంగా రాశాను, చాలా చిన్న పిల్లవాడికి, అంటే నా ఉద్దేశంలో 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి కూడా పద్యాలు అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంలో నేను రాశాను. అంత సరళంగా రాసిన పద్యాలు కూడా ఆ వ్యాఖ్యానం ముందు కొంచెం కష్టంగానే అనిపించినాయి. అంత సూటిగా చాలా చక్కటి వ్యాఖ్యానాన్ని రాయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కామేశ్వరరావు గారు యాత్రా ప్రియులండి, మొత్తం చాలా యాత్రలు చేశారు. ఆ యాత్రలన్నింటినీ కూడా ఆయన యాత్ర చేసి వచ్చి మధురైతే 5 సార్లు వెళ్ళారు, ఆయనగా చెప్పక్కర్లేదు. అలాగే అజంతా ఎల్లోరా ఇవన్నీ కూడా చూశారు. ఆ యాత్రా సాహిత్యం అనేది చాలా ఇష్టమైనటువంటి అంశం కామేశ్వరరావు గారికి. దగ్గర ఒక 15 పుస్తకాల వరకు, 15 యాత్రా పుస్తకాల వరకు ఆయన రాయడం జరిగింది. అన్నీ రాసి చక్కగా అలాగ అట్టే పెట్టారు. బహుశా ఎందుకంటే అవి నా ద్వారా బయటకు రావాల్సినటువంటి ఒక మంచి విషయాన్ని భగవంతుడు అలాగ అట్టే పెట్టేయడమో అనుకుంటున్నాను నేను. అందుకని అలాగ అట్టే పెట్టాడు. సుమారు ఎన్ని యాత్రలు చేశారు సార్ మీరు? నేను రాసిన పుస్తకాలు నేను నేపాల్ వెళ్ళానండి, చార్ధామ్ 2 సార్లు వెళ్ళాను, చార్ధామ్ వైష్ణవి 2 సార్లు వెళ్ళాను,
ఇంతవరకు పుస్తకాలుగా బయటకు వచ్చాయి. ఇప్పుడు భోపాల్ మాకిరెడ్డి గారి చేతిలో ఉంది. భోపాల్ అంటే అక్కడ భీమ్ బైటెక్ అని ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా సంగ్రహాలయాలు చూస్తాను. అంటే మానవుడి యొక్క పుట్టుక రూట్స్ దగ్గరికి వెళ్తాను. ఎల్ఎన్ఎక్సీలో ఆ రూట్స్ దగ్గర వెతకడంలో నాకు భీమ్ బైటెక్ 650 గుహలు చూసిన తర్వాత, అంటే అజంతా ఎల్లోరా తర్వాత క్రమంలో వచ్చాయి. భీమ్ బైటెక్ అనేది ఆది మానవుడు అక్కడ ఆవాసం ఉన్నటువంటి చిత్రాలు ఉన్నాయన్నమాట. ఆది మానవుడు వేసినటువంటి 3-4 రంగులతోటి వేసినటువంటి ఇప్పటికి కూడా ఉన్నటువంటి ప్రదేశం అనమాట. 650 చిత్రాలు అనమాట. అంతా ఓపెన్ థియేటర్లో ఉంటాయి. అలా మొత్తం నేను ఇండియా తంజావూరు గింజావూరు ఇవన్నీ మొత్తం సౌత్ అయితే ఒక 6-7 సార్లు తిరిగాను. బొంబాయి 4 సార్లు తిరిగాను. కలకత్తా 2 సార్లు తిరిగాను. అంటే నేను సమగ్రంగా చూస్తే కానీ ఉండలేనండి. ఇప్పుడు ఒరిస్సా చూసాను అనుకోండి, ఒరిస్సాలో మీకు మ్యాపింగ్ వేసేసి ఇచ్చేయగలను. అంటే ఇక్కడ నేను ఒక యాత్ర అంటే మామూలు యాత్రగానే చేయను. అక్కడ ఉన్నటువంటి చరిత్ర, అక్కడ ఉన్నటువంటి సాహిత్యం, అక్కడ మనుషులు కలుస్తాను, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ వాళ్ళు ఏ రకమైన తింటారు, అక్కడ ఉన్నటువంటి ఒక కల్చర్ ఉంటుందండి. అది దాంట్లో కలిసిపోవడానికి అందుకోసం పదే ఆడడం. అంటే ఒక 6 రోజులు వెళ్ళొచ్చారండి ఒరిస్సా, మళ్ళీ ఇంకో 6 రోజులు వెళ్ళొచ్చారు. అంటే తపన తీరదండి. అంటే పదే వెళ్తేనే దాన్ని పట్టుకోగలుగుతాం. అది అంటే ఇప్పుడు హంపి విజయనగరం వెళ్ళాము అనుకోండి, మనం శ్రీకృష్ణదేవరాయలు కూడా వెళ్తూ ఉంటాం. మనం అలసాని పెద్దనా మనకు కూడా ఉంటాడు, ముక్కు తిమ్మన్నా మనకు కూడా ఉంటాడు, దూర్జటి ఉంటాడు. అంటే మనం ఆ యాత్రలో మనతో పాటు అంతకు ముందు మనం సాహిత్యం ద్వారా, చరిత్ర ద్వారా, ఇంకా అనేక అధ్యయనాల ద్వారా మనకి పరిచయం వాళ్ళు అందరూ మనతో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు, మనం దృశ్య రూపంలో దర్శిస్తూ ఉంటాం. అది నేను ఒక హై స్కూల్ టీచర్గా ఒక 15 యాత్రలు మా పిల్లలతో చేయించాను. అంటే అలాంటి ఒక పేరుంది నాకు. అంటే విద్యార్థుల్ని తీసుకుని వెళ్ళి దాని పెర్మిషన్స్ అన్నీ అన్నీ అంటే చీపెస్ట్గా అంటే 500 రూపాయల్లో మేము దగ్గర 12 రోజులు తిరిగాం. అలాగనమాట. 500 పడుతున్నాడు. అంటే చూసేది ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఒక దేవుడు గుడి అని కాదు, ఆధ్యాత్మిక యాత్రలో ఉండదు నాకు. విజ్ఞాన యాత్ర ఇంకా బహుముఖ్యంగా ఉంటుంది. దాని పరిధులు దాటి ఉంటుందండి. అంటే చరిత్రను చూస్తాను, ఇవన్నీ కూడా పర్మిషన్ తోటే వెళ్తాం. అంటే మీ అధికారులు గొప్పవాళ్ళు. మా అధికారులు గొప్పవాళ్ళు కదండి. మా డిఓ గారి దగ్గరికి వెళ్తే వెంటనే నువ్వు వెళ్తున్నావా, తీసుకెళ్తావా, మళ్ళీ ఏడాది అయిపోయింది అనమాట అని పర్మిషన్ ఇస్తున్నారు. అంటే కావాల్సిన ఇదే కాదండి, కొత్త విషయం. ఇంకా కొత్త విషయం ఏంటంటే మా టీచర్లు అందరూ నువ్వు ఎంతసేపు నీ స్కూలు నీ పిల్లల్ని తీసుకెళ్తున్నావు, మా గతి ఏమిటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు 2 టూర్లు పెట్టాం. ఏది మొత్తం సౌత్ టూరు, నార్త్ టూరు. అంటే అది 12 రోజులు. అంటే అందరూ టీచర్ ఫ్యామిలీస్. అంటే మీరు టీచర్లను కూడా అట్రాక్ట్ చేశారు. వెళ్ళాం అలాగా. అంటే అలా లింక్డ్ అయ్యాం అనమాట అండి. విజయవాడతోటి మాకు అక్కడ నేను ఎర్రగుంటనే ఊళ్ళో పనిచేసేవాడు, పాలవంచ పనిచేసాను. మాకు దగ్గర ఏది అక్కడ ఉండేవాడు. అక్కడ భూఖ్య భిక్షం అని ఒక అతను ఉండేవాడు. అతను ఈ టూర్లు వేసేవాడు. అతను ఒక విజయవాడని పరిచయం చేశాడు నాకు. విజయవాడలో చిన్న పెద్దలనే వాళ్ళు చాలా ఫేమస్ ఆ రోజుల్లో. అలా గుడివాడలో ఒక ఆవిడ ఉండేది. గుడివాడ వెంకమ్మ ఆవిడ పేరు. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి ఒక టూర్ పెట్టండి ప్లీజ్ అని అడిగే దశ దాకా ఎదిగాను. అలాగే మా పిల్లలతో వెళ్ళడం, టీచర్తో వెళ్ళడం. ఎవరైనా ఖమ్మం జిల్లాలో ఎవరైనా టూర్ కావాలనుకోండి, మన దగ్గర రూట్ మ్యాప్, దానికి ఎంత అవుతుంది అంటే మినిమం ఒక ఎస్టిమేషన్ వేసుకోవడానికి మన దగ్గరకు వచ్చేవాడు. అంటే అలాగా అది ఒక చదువుతో పాటు విద్యా బోధనతో పాటు ఇది కూడా ఒక భాగం. పిల్లలకి అది చూస్తేనే వాడు నేర్చుకునేది. సాంస్కృతిక యాత్ర కోకరికులర్ అండి, ఇది ఎక్స్ట్రా కరికులర్. అది పిల్లాడికి చేరకపోతే ఆటలు ఉండాలండి. కరికులానికి అనుసంధించినటువంటి విషయం. కరికులానికి సంబంధించిన ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్ ఇవన్నీ చేయిస్తాం, పెయింటింగ్లు ఇవన్నీ వేయిస్తాం. బియాండ్ దట్ వాడికి ప్రపంచం పరిచయం అవ్వకపోతే ఉపయోగం ఉంటుంది. ఓ సరదాగా జోక్ చెప్తాను. తుంగభద్ర డ్యామ్ మీదకి వెళ్ళాం. తుంగభద్ర డ్యామ్ మీద ఫోటోలు తీసేస్తున్నాం. ఫోటోలు తీయకూడదు, ప్రొహిబిటెడ్ ఏరియా. మా పిల్లగాళ్ళు వింటారు కదా, తీసేశారు. తీసేస్తే పరిగెత్తుకొచ్చారు గాడ్స్. ఆ రీల్ తీసేస్తాను. అప్పుడు ఇది కాదు కదా రీళ్ళతో పీకెత్తానంటాడు. ఒరే బాబా ఆడి మెమరీలు అన్నీ నాశనం చేశారు. అక్కడ ఆయన కాళ్ళ వేళ్ళ బడి
వాళ్ళ ఆ చీఫ్ సూపరింటెండెంట్ కలిసి ఆ ఫోటోలు తీసేస్తారంటారు. మీకు దండం పెడతాను ఒక టీచర్గా, మీరు కావాలంటే మా కలెక్టర్ గారితో చెప్పిస్తాను. ఆ ఫోటోలు తీసేస్తే వాడికి ఉన్న మెమరీ అయిపోతుందండి. వాడు పెద్దవాడు అయిన తర్వాత 10 మందికి చెప్పడానికి ఇది తీయడం తప్పే. అదేంటంటే ప్రొహిబిటెడ్ ఏరియాలో తీయకూడదు, కానీ తప్పో రైట్లో తీశాడు అయితే వాడికి ఆ జ్ఞాపకాన్ని ఎందుకు తుడిచేద్దాం అంటే ఆయన నవ్వి వదిలే అంటే అలాగా. అంటే అలాంటి సంఘటనలు కూడా ఉంటాయి. ఆ విధంగా కూడా మీరు అక్కడ జనాలు మరి తప్పదు కదా. అది పిల్లలతో వెళ్ళేటప్పుడు ఒక పిల్లాడు అజంతాడు, వాడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు నాకు, నా జీవితంలో పెద్ద సర్టిఫికెట్. సార్ ఇలా ఒక గుహాలయాలు ఉంటాయని, ఈ గుహాలయాల్లో ఇలాంటి చిత్రాలు ఉంటాయని, ఇంత పురాతనంగా ఉంటాయని, ఇంత చరిత్ర ఉంటుందని వాఘీరా అని నోరు నరసింహ రాశారు. దాని మీద నావల మా చిన్నప్పుడు అలా దాని గురించి అంతా చెప్తూ ఉంటాను నేను. అజంతా ఎల్లోరా ఒకటి దానికి సంబంధించిన హిస్టారికల్ పర్స్పెక్టివే కాదు, ఇది నోరు నరసింహశాస్త్రిని వాడు చెప్పి వాఘీరా ఇవి కూడా చెప్తూ ఉంటాం కదా. వాడు ఒక మాట్లాడనమాట, సార్ ఇక్కడ అనేది ఒకటి ఉందని మీరు చెప్పకపోతే మాకు తెలిసేది కాదు కదా జీవితంలో, మేము ఎంత మిస్ అయిపోయేవాళ్ళం. మీరు ఉండడం వల్ల మీతో నేను 5 సార్లు మీతో యాత్రకు వచ్చాను. వాడు 6వ తరగతి నుంచి నాతో యాత్రకు వచ్చాడు, 10వ తరగతి. అది నాకు చాలా పెద్ద గొప్ప బహుమతి అండి, అది పెద్ద అవార్డు. అది నేను సొంత పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి లేదు, మీరు పిల్లల్ని మీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళి డబ్బులు కూడా పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనవాళ్ళు చాలా మంది షిరిడి యాత్ర వెళ్తుంటారు, అందువే ఔరంగాబాద్ ఎవరికి అక్కడ దిగాలని కానీ ఈ యాత్రలో ఇది ఒక అన్నిటికంటే ముఖ్యమైనదని కానీ ఎవరికి తెలియదు. బీబీకే ముకాబ్రా ఉందండి, ఆ పక్కనే దౌలతాబాద్ ఉంది, ఔరంగజేబ్ సమాధి ఉంది, అక్కడే ఔరంగజేబ్ గురువు యొక్క సూఫీ కల్చర్ ఆయన సంబంధించిన సమాధి ఉంది. ఆయన సమాధి చిన్నదే, ఒక సబ్జీ మొక్కను, కానీ ఔరంగజేబు మనం చాలా చక్కగా చెప్పుకుంటాం కదా. ఔరంగజేబు సమాధి చూసిన తర్వాత మనకి ఆ భ్రమలన్నీ పోతాయి, అంటే ఆ తప్పుడు భావజాలన్నీ పోతాయి. చాలా విచిత్రమైన విషయం. చిన్న సమాధి అండి, దాన్ని తట్టుకోలేక హైదరాబాద్ నవాబులు ఒక ఫెన్సింగ్ కట్టారు, కానీ అసలు ఫెన్సింగ్ కూడా లేదండి ఓపెన్ ఏరియాలో. అంటే అంత మొఘలాయి నవాబు అలాగా. అదే తన గురువుకి చాలా అద్భుతమైన కట్టడం కట్టాడు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మేము కొన్ని పాత కాయిన్స్ తెచ్చుకునే అదృష్టం దొరికింది. అంటే అక్కడ దౌలతాబాద్ పక్కనే కాయిన్స్ అమ్ముతారా? కాయిన్స్ అన్ని హిస్టారికల్ ప్లేస్ కదా. ఇక్కడ ఔరంగాబాద్ లో బీబీకా ముకాబ్రా ఔరంగజేబ్ భార్య సమాధి ఉంది, సేమ్ మీకు ముంతాజ్ మహల్ ఎంతో, ఇది కూడా అంత గొప్ప కట్టడం. ఇది అక్కడేమో యముని బ్యాక్ డ్రాప్, ఇక్కడేమో ఈ పర్వతాలు బ్యాక్ డ్రాప్ గా కట్టాడు. చాలా అద్భుతమైన ఇది, అంతా సున్నం కట్టుబడి, అంతా పాలరాయి కట్టు. ఔరంగాబాద్ లో ఔరంగజేబు భార్య సమాధి ఔరంగజేబు సమాధి జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో మన ఎల్లోరా వెళ్ళి నవాబు సమాధి ఔరంగాబాద్ లో ఉందా? ఎల్లోరా వెళ్ళి దారి దాన్ని ఏమంటారంటే దౌలతాబాద్ ఖైల్తాబాద్ అంట. అది కరెక్ట్ గా 2 కిలోమీటర్స్ ఉంటుంది. దౌలతాబాద్ అంటే మన తుగ్లక్ కోట, చాలా అక్కడ కుతుబ్ మీనార్ లాంటి ఒక పెద్ద స్తూపం ఉంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ, అలాగే హనుమకొండ వెళ్ళామనుకోండి ప్రతాపరుద్రుడు గుర్తొస్తాడు, లేకపోతే రుద్రదేవుడు గుర్తొస్తాడు. మామూలు 1000 స్తంభాల గుడికి వచ్చామనుకోండి, ఇంకోటి రామప్ప వెళ్ళామనుకోండి, రామప్ప వెళ్తే మనకి జాయబ్సానా అని గుర్తొస్తాడు. జాయబ్సానా లేకుండా రామప్పకి వెళ్ళకూడదు, పేరు నివృత్యం అలా అనమాట. అంటే అనుసంధించి నాతో వస్తే అది దొరుకుతుంది అనమాట. అవును, నేను 2-3 సార్లు వెళ్ళలేదు, ఇంతవరకు మీరు చెప్పిన పాయింట్ నాకు దొరకలేదు. ఏముందండి, ప్రాప్తం ఉంటారు చూసారా. మీరు యాత్రా సాహిత్యం మీద చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. యాత్రలకు వెళ్ళడం ఒక ఎత్తు, అందరూ వెళ్తారు, చూస్తారు, అప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఆనందిస్తారు. కానీ మీరు అలా కాకుండా ఆ చూసిన దాన్ని, ఆనందించిన దాన్ని శాశ్వతత్వం కల్పిస్తూ చక్కటి యాత్రా సాహిత్య గ్రంథాలు రాశారు. ఈ రకమైనటువంటి ఇన్స్పిరేషన్ మీకు ఎట్లా కలిగింది? అలా అంటారా? ఇప్పుడు ఇది పుస్తకం చదవడం ఒక అలవాటు అండి. అనేక మనం కూడా అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఒక్కొక్క కవితో పరిచయం, ఒక్కొక్క రచయితతో పరిచయం మన దారినే మార్చేస్తుంది.
మన దిశనే మార్చేస్తుంది. అలాంటి వాళ్ళు మీరు అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మీ సహవాసం వల్ల నేను రాసిన దాన్ని డిజిటలైజ్ చేయడానికి అంటే ట్రై చేసింది మీ యొక్క సలహాతోటే. చేసిన తర్వాత అది ప్రింట్ రూపంలో చూసుకోవాలనుకునేది ఒకటి, అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం, వ్యక్తిగతమైన ఆనందం. ఇది మీ దగ్గరికి రావడం వల్ల, మీతోటి కలవడం వల్ల, మీ సాంగత్యంతో నాకు అనాయాసం అంటారు చూసారా, అది దొరికింది. అనాయాసంగా నాకు ఏమైందంటే దీన్ని ఒక సాహిత్య ప్రక్రియగా, అంటే ఆదినారాయణ ఉన్నారు అంతకుముందు సాహిత్యం యాత్రా సాహిత్యంలో పెట్టేటువంటి చాలా మంది ఉన్నారు. నాకు పరవస్తు లోకేశ్వర్తో పరిచయం ఉంది, వస్తా ఆదినారాయణ గారితో పరిచయం ఉంది నాకు. కానీ ఈ కోణంలో యాత్రా సాహిత్యాన్ని గ్రంథస్థం చేయొచ్చు, నా దగ్గర యాత్రా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు పుస్తకం రాయాలనిపించలేదు. మీతో పరిచయం అయిన తర్వాతే ఆ పుస్తకం రాయాలనేటటువంటి అభిలాష కలుగుతా. అది విచిత్రమైనటువంటి విషయం. అది దాని తర్వాత మీ వల్ల మణిబాబు గారు అన్నామండి, శైలజ మేడం అన్న, అంటే మన పరిధి పెరుగుతోంది. పెరగడం వల్ల కొత్త కొత్త కోణాలు కూడా దర్శించడానికి కుదురుతుంది. మన కాకినాడ వరకు తీసుకుంటే నిజంగా అది ఒక చాలా చక్కగా చెప్పుకోవాల్సినటువంటి విషయం అండి. ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు ఎవరికి కూడా భేషజాలు ఏమీ లేవు, అందరూ కూడా కలిసిమెలిసి మనం ఉంటున్నాము. మరి ప్రభు గారు కానీ, లేకపోతే బొడ్రోజు బాబా గారు కానీ, అలాగే గనారా గారు కానీ, జానకిరామ్ చౌదరి, అందరం కూడా మనం ఇప్పుడు ఎటువంటి అరమరికలు మన మధ్యలో ప్రపంచాలు ఏం లేవు. అందువల్ల ఇక్కడ మనకి ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనకి ప్రోత్సాహం. దానికి ముఖ్యంగా ఏంటంటే మన గురువు గారు మరి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారే చెప్పుకోవాలి. ఆయన ఆ బేజాలు వేసి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు ఉన్నారు, మన మధ్య లేరు అనుకోవడం లేదు, ఉన్నారు చేస్తున్నారు. మరి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారి యొక్క చలవని మనం చెప్పుకోవాలి. మీరు కూడా ఏకీపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దాని కొనసాగింపు ఉన్నారు కదా, ఆయన ఒక దారి చూపించి వెళ్ళిపోయారు. ఆ దారిని చూసే శిష్యులుగా మీలాంటి వాళ్ళందరూ ముందుండి దాన్ని చాలా ముందు నడిపిస్తున్నారు. అది అద్దెపల్లి రామ్మోహన్ గారు కొడుకు అద్దెపల్లి ప్రభుకి ఒక్కడికే బాధ్యత కాదు. ఇప్పుడు మనం అసలు కాకినాడలో ఎవరు టచ్ చేసినా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారి పేరు ప్రస్తావించకుండా అసలు జరగదు. అంటే మనకి అవధ సంవత్సరం లేదా దగ్గరగాను రాంశాలు లేరా, వీళ్ళందరూ ఉన్నా మనకి ఆడు పక్క శిఖామణి లేరా, గట్టి వాళ్ళు ఉన్నారు కదా. అయినా మామూలు అద్దెపల్లి చేసుకుంటారంటే అది అంటే శిష్యులు గొప్పతనం అండి. అది శిష్యులు దాన్ని భుజాన్ని ఎత్తుకుని ఇప్పటికి కూడా దాన్ని మోస్తున్నారు. నాకు కాకినాడలో కనపడుతున్న ఒక అద్భుతం అది. అని చదువు మీరు శిష్యులుగా మీరు చేసే పని మీరు చేస్తున్నారు కాబట్టి, అంటే ఆ వారసత్వాన్ని అందుకోవడం అనేది ఒక వారసత్వ సంపదను అందుకుని తర్వాత తరానికి ఇవ్వడంలో మీ అందరి కృషి అందరి మీద రాశారు. కానీ చిత్రం ఏంటంటే నా మీద రాయలేదు. అంటే ప్రీ శిష్యుడు అన్నమాట. ప్రీ శిష్యుడు అన్నమాట. లేకపోతే రాయడానికి స్థాయి అంటే ఒకటి ఉంటాయి. అంటే ఒక్కొక్క కవికి ఒక్కొక్క స్థాయి ఉంటుందండి. గవ్వ రాసేస్తారు, కొంతమంది రాయరు. అంటే రాయడానికి చాలాసేపు ఆలోచిస్తారు. అంటే అలాగా శ్రీనాథుడి మీద అందరూ రాయరు, పోతల మీద ఎవరైనా రాసేస్తారు. అంటే అలాగా అంటే శ్రీనాథుడి చాలా కొంచెం జాగ్రత్త పడాలి. అయ్యో అలాగే మార్కెట్ గారి గురించి చెప్పాలనుకోండి, కాసేపు ఆలోచించి రాస్తారు అనమాట. ప్రియ శిష్యుణ్ణి అని చెప్పడం మాత్రం ఎటువంటి సందేహం లేదండి. అయితే మరి కాదు మీ గురించి ఆయన వ్యాఖ్యానాల్లో నేను మొన్న గీట్రై చూసాను. గీట్రై 4 ఈయన గురించి ఒక పేజీ ఒక వ్యాసం అయితే ఉంది. అదే నేను చెప్పబోయేది. అది అంటే పని పెట్టుకుని నా మీద వ్యాసం రాయలేదు, నేను రాయండి కూడా అడిగాను. ఒక వ్యాసం రాసింది అంటే రాస్తానన్నారు, మొదలెట్టారు, అయిపోయింది భాస్కర్ నుంచి ఆల్మోస్ట్ అలా అయిపోయింది అని కూడా నాతో చెప్పారు. అయితే అది బయటికి మాత్రం రాలేదు. అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే అద్దెపల్లి రాయని పుస్తకం ఆయన నా గురించి సభలో సమావేశాల్లో కానీ కవి సమ్మేళనాల్లో కానీ లేదా సందర్భవశత్తు వారి వ్యాసాల్లో కానీ ఇవన్నీ రాసినవన్నీ క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొస్తే అదొక గ్రంథం అవుతుంది, పుస్తకం కింద తయారు. గీట్రాయ్ అందుకే రాస్తున్నాను. గీట్రాయ్లో మొత్తం దగ్గర 4 పుస్తకాలు అండి. అవి ఒక 500 వ్యాసాలు.
అవన్నిటి తీసుకుంటే ఒక పుస్తకం వేయడం నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంకా అవ్వలేదు అది, ఇంకా అది అలా పెద్ద ఒక రీసెర్చ్ అనమాట ఉండదు అది. అంటే ఎవరిని తీసుకున్నా, ఇప్పుడు మాకిని తీసుకుంటే ఒక రీసెర్చ్, మా మణిబాబుని తీసుకుంటే ఒక రీసెర్చ్. ఇక్కడ అదొక విస్మయపరిచే అంశం అండి. కాకినాడలో శకామణి తీసుకుంటే ఒక రీసెర్చ్, బొల్లజీ బాబాని తీసుకుంటే ఒక రీసెర్చ్. అంటే ఎవరు తీసుకున్నా ఒక రీసెర్చ్ చేయొచ్చండి. అలాగా ఈయన హఠాత్తుగా 112 పుస్తకం మనం రిలీజ్ చేశారు. అంటే ఈ 112 కాదు, ఇంకా రాస్తూనే ఉంటారు. అలాగా అంతకుముందు బాపుని రిలీజ్ చేశారు, అంతకుముందు చౌట్లని రిలీజ్ చేశారు. అంటే అటు ఒకటి కాదు, అంటే వేదిక చాలా అద్భుతమైన వేదిక అండి. ఇదిగో ఈ మధ్యన ఇదిగో మామూలు తొలి రచనలు అండి, భారతీయ భాషల్లో తొలి రచనలు. ఇది 112 పుస్తకం అది. ఇది ఒక సిద్ధాంత గ్రంథం అండి. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చదివితే మీరు పేజీ చదవాలి. ఏదో అలా పేజీలు తిప్పేస్తే కుదరదు. చదివితే సిద్ధాంత గ్రంథాల్లో హైకూల మీద రాసినట్టున్నారు మీరు. హైకూల మీద అన్ని కూడా మొట్టమొదటి సిద్ధాంత గ్రంథాలు విమర్శ గ్రంథాలు నావేండి. ఇప్పుడు వీరికి హైకు మీద పట్టుందండి, నాని మీద పట్టుందండి, మనవాళ్ళే చెప్పేస్తుంది, పద్యం మీద పట్టుందండి, కూతురికి నేర్పేశారండి, తండ్రికి ఆల్రెడీ ఉందండి. అంటే ఒక వాతావరణం అంట చూడండి, అది ఆటోమేటిక్ గా ఉంది. రాధికాకృష్ణ పూర్తిగా పద్యకావ్యం ఉండేది, ఒక కావ్యం అది, చాలా హై లెవెల్ కావ్యం కూడా. మాకినేని గారి మీద భక్తితో రాసిందండి. ఒక మాటలో చెప్పాలంటే రాధికాకృష్ణంలో మాకినేని గారి యొక్క రాధికా కృష్ణుల యొక్క భక్తితత్వాన్ని, అంటే ఈ మామూలు సంయోగం అనమాట అండి, మామూలు ఆత్మ పరమాత్మలో సంయోగానికి సంబంధించినటువంటి నవవిధ భక్తి మార్గాలు అన్నీ వచ్చాయి. మొట్టమొదటి స్టార్టింగ్ అది నవవిధ భక్తి మార్గాలతో స్టార్ట్ చేసాను దాన్ని. ఏమండి అలా చేయడంలో మధుర భక్తి, అందులో ఈయన చూపించినటువంటి రాధి విరహోత్కటిక, అంటే అష్టనాయకులు అందరూ కనపడతారు. ఆయన రాధికా కృష్ణ మీకు మొత్తం అష్టనాయకులు కనపడతారు. అంటే అది ఆయన ఒక విరహం ఒకటే కథా వస్తువుగా అంటే కావ్య వస్తువుగా తీసుకున్నారు. కానీ దానికంటే అంటే అసలు వదలలేని తనం అంటాం కదా, సో కృష్ణుడిని వదలలేని తనం రాధలో. అది దాని ఇంకోటి ఏం చేశారు, ఆయన మొత్తం కథలో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు దాన్ని. అంటే 5 అధ్యాయాలుగా అంటే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంటే ఒక ఆయన వస్తాడు, ఆయన తీసుకుపోవడానికి కృష్ణుడు నన్ను పంపించాడు, అంటే నువ్వు కృష్ణుడు రావాలి, నువ్వెందుకు మాకు అనేది వాళ్ళ గొడవ. నువ్వు కృష్ణుడు తీసుకుపోయినవాడు ఆయన, మళ్ళీ కృష్ణుడిని తరఫున వచ్చి రిప్రజెంట్ చేసేవాడు ఆయన. ఇక్కడ రాధమ్మ తత్వం కంటే అక్కడ ఉన్నటువంటి తల్లి దేవకి యశోద దగ్గర నుంచి కృష్ణుడు లాగేసుకుంది దేవకి. అంటే ఈ ఒక గొల్లభామ దగ్గర నుంచి ఒక క్షత్రియకన్య లాక్కుపోయింది దేవుణ్ణి. అంటే అది కూడా మీరు దాంట్లో కనపడుతూ ఉంటుంది. అంటే మళ్ళీ రాలేదు, 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 16 వేలు చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి ద్వారకాకి వెళ్ళిపోతాడు, ఇక్కడికి రాడు. పంపిస్తే అన్నగారిని పంపిస్తాడు. ఈ అన్నగారు తినమైన వాడు కాదు కదా, హలాయుధుడు, సారా తాగి వెళ్తూ తిరుగుతుంటాడు. కానీ అంటే రాధ యొక్క కోరిక తీరదు, ఎలాగా యశోద కోరిక తీరనట్టు. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఋషి పద్యాల్లో అక్కడ మొత్తం కురుక్షేత్రంతో అయిన తర్వాత అక్కడ కదినాలు పెట్టడానికి నందుడిని వాళ్ళు తీసుకెళ్ళి ఆ నందప్రయాగ అవి తిప్పుతాడు. నందప్రయాగ అని ఒకటి ఉంటుందండి చార్ధాంలో, అక్కడ మామూలు నందుడితోటి. అంటే ఇవన్నీ అది నేను ఒక ప్రదేశాలు దర్శించిన వాడిగా రాధికాకృష్ణ నన్ను కెలికింది అనొచ్చు ఒక మాటలో. అంటే చాలాను, అంటే ఒక కావ్యము, అంటే ఆధునిక కావ్యం అది మళ్ళీ ఇది. అంటే శేషేంద్ర శర్మలాగా ఒక ఆధునికతో రంగరించుకున్న విషయాన్ని ఒక భావాత్మకతతో కలిపి ఆయన అన్నీ టచ్ చేస్తారండి దాంట్లోనూ. అంటే అష్టనాయకులు వచ్చేస్తారు, జయదేవుడు వచ్చేస్తాడు, ఇంకా కృష్ణ చైతన్యుడు వచ్చేస్తాడు, అంటే వాట్నాట్ ప్రభుపాదుడు వచ్చేస్తాడు. అవన్నిటికీ మళ్ళీ ఒక సమగ్రమైన రూపం నాదనేది నేను ఇవ్వాలి. మాకినేని గారి రూపాన్ని దాంట్లో పెట్టాను నేను. అది మాకినేని గారు ఏం చెప్పారో దానికి నాకు పరిధులు ఉన్నాయి, దాని మీద వ్యాఖ్య కాబట్టి నా పరిధుల్లో నేను చేయవలసి వచ్చింది, కొన్ని అతిక్రమించిన. కానీ వేరే
రాధామాధవం యాత్రా సాహిత్యానికి వచ్చేటప్పటికి నేను మొత్తం కొంచెం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ యాత్రలో ఇప్పుడు ఈ రాధికా కృష్ణలో చర్చించిన అన్ని ప్రదేశాలు దాంట్లో మళ్ళీ పునరావృతం అవుతాయి. అంచేది అక్కడ నేను అది నాకు స్వేచ్ఛ, అది నా పుస్తకం కాబట్టి నేను దాన్ని చేశాను. మధుర యాత్ర అనే దాన్ని ఒక పరిక్రమగా మనం భావిస్తాం కదండి. ఈ పరిక్రమ అంటే ఏంటి అసలు? ఈ రకంగా యాత్ర చేయడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా? రైట్. ఇప్పుడు పరిక్రమ అనేటటువంటి ఇప్పుడు కాశీ వెళ్తామండి, 5 రోజుల్లో తిప్పుతారు. పంచక్రోశ యాత్ర అని ఉంటుంది. కాశీని మొత్తాన్ని చూస్తాం, అంటే మొత్తం కాశీ చుట్టూతో తిరుగుతాం, కాశీ అంతర్గతంగా తిరుగుతాం, అన్నింటినీ చూసేస్తాం. అంటే దాంట్లో ముఖ్యమైనటువంటివి చూడవలసిన కాశీకి అనుసంధించిన అన్ని ప్రదేశాలు చూస్తాం. అలాగే మధురలో ఈ రూట్ మ్యాప్, పరిక్రమ అంటే రూట్ మ్యాప్ అండి. రూట్ మ్యాప్ని మొట్టమొదట చెప్పినటువంటి వాడు ప్రభుపాదుడు ఆవిష్కరించాడు. హరే రామ ఉద్యమం వాళ్ళు టేకప్ చేసి ఆయన 30 రోజుల్లో మొత్తం మధురంతా ఎలా తిరగాలి చెప్పాడు. అంటే ఇప్పుడు వస్త్రాపహరణ ఉంటుందండి, అది ఆ ప్లేస్ని చెప్తాడు. ఎక్కడ స్నానం చేయాలి, ఎక్కడ వీళ్ళన్నిటిలోనూ వీళ్ళకి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వాళ్ళకి రాధికాకుండమే ముఖ్యమైన ప్రదేశం. ఈ యాత్రలో మధ్యలో రాధికాకుండం దగ్గర 3 రోజులు ఉండిపోతారండి వాళ్ళు. అసలు రాధికాకుండం అంత మామూలుగా మధ్యలో వేరేగా వెళ్ళిన వాడికి రాధికాకుండం చూడడు, అసలు వాడికి అది తెలియదు. వరుసన వెళ్ళడం, వరుసన వాడు రాధిక పుట్టిన ఊరు అవన్నీ ఏమి వాడికి ఏమి ఉండదు. కానీ ఈ 30 రోజుల ఈ పరిక్రమలో, యాత్రలో, రూట్లో, అంటే ప్రభుపాదులు ఇచ్చినటువంటి ఒక రూట్లో మీరు వెళ్తారు. అది 2 రకాలు ఉంటుందండి యాత్ర పరిక్రమ. మామూలు కృష్ణ చైతన్యంతో వెళ్ళాలంటే దగ్గర 1,50,000 దాకా అవుతుంది. అదంతా చాలా 30 రోజుల కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పాత్ర అవ్వాలి. అది చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి వ్యవహారం. సేవకులుగా కూడా వెళ్ళి ఏమి ఇవ్వకుండా తిరిగి వాళ్ళు ఉంటారు, కానీ అదంతా బరువు పడిపోతుంది, అంటే అనుభవించలేము. అంటే అందుకోసం ఏం చేసామంటే మేము ఈ యాత్రలో 30 రోజుల కార్యక్రమాన్ని మీరు 10 రోజులకు కుదించేసాను. ఎందుకు అలా కుదించానంటే నేను 30 రోజుల యాత్ర చేశాను, 5 సార్లు వెళ్ళాను, విపులంగా అన్నీ చూశాను. ప్రభుపాదులు ఏం చెప్పారు అదంతా చూశాను నేను, అని ప్రతి పాయింట్ వైజ్గాను. కానీ నేను దాన్ని 10 రోజులు అంటే ఎవరైనా వెళ్తే ఒక యాత్రగా ఇవన్నీ ఈ పుస్తకం పట్టుకుని వెళ్ళిపోవచ్చండి. పుస్తకం వెళ్ళిపోతే మధురని మీరు ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే అండి, ఇప్పుడు మధుర అంటే కృష్ణుడు పుట్టినటువంటి జైలు ఎక్కడుందో దానికి చేర్చే మసీదు ఉంది కదా, దానికి దీనికి జరిగే స్పర్ధకి ఉన్నటువంటి తేడా కూడా మీకు తెలుస్తుంది. అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు. కాశీ విశ్వేశ్వర టెంపుల్లో అలా ఉన్నట్టుగా ఇక్కడ ఉండదండి. అది అంటే 2 ఔరంగజేబే చేశాడు, కానీ అది విడిగా కట్టుకున్నాడు. ఇది విడిగా కట్టుకోలేదు, దీన్ని చేర్చి కట్టాడు, అంటే దేవాలయానికి చేర్చి కట్టాడు. అది కాశీలోది. అంచేది ఇప్పటికి కూడా అది సమస్యాత్మకం. మధురలో సమస్య చేయడానికి వీల్లేదండి. ఇటుపక్క కృష్ణుడు కారాగృహం అదంతా మామూలు టాటా వాళ్ళు బిర్లా వాళ్ళు పునరుద్ధరించారు, చాలా పెద్దది అది. అదంతా అలా ఉంటుంది. అలాగే కంసుడితో యుద్ధం చేసిన రణస్థలం, ఇవన్నీ మొత్తం వాటినట్టు అన్నీ ఉంటాయి. అవన్నీ తిరుగుతాం. అవన్నీ ఓ పక్కన ఆధ్యాత్మికత మనతో ఉంటుంది, ఓ పక్కన కృష్ణుడు మనతో ఉంటాడు, రాధ మనతో ఉంటుంది. ఇది కాకుండా దగ్గరగా ఒక 1000 దాకా ఉన్నాయండి ఆశ్రమాలు. ఈ 1000 ఆశ్రమాల్లో 1000 రకాలుగా రాధాకృష్ణుల చింతన సాగుతూ ఉంటుంది. అది అంటే రాధాకృష్ణ ఉద్యమమే కాకుండా లక్ష్మీనారాయణ కల్చరే కాకుండా గోలోక కల్చర్, అలా అనేక కోణాల్లో మనం మధురని దర్శిస్తాం. అదంతా దాని యొక్క సమగ్ర రూపాన్ని చెప్పేదాకా నాకు ఈ రాధికాకృష్ణం నన్ను వేదన పెడుతూనే ఉంది. ఈ రాధికాకృష్ణం వల్లే రాధామాధవం ముందు తీసుకొచ్చానండి. లేకపోతే నేను మెల్లిగా ఏదో నా ఒరిస్సా యాత్ర, ఇంకో వేరే యాత్ర ముందుకు వచ్చేవి, నేపాల్ యాత్ర, లేకపోతే కలకత్తా యాత్ర. లేకపోతే నేనేం చేస్తూ ఉంటానంటే ఒక ఏరియాని తీసేసుకుంటాను, రూట్ వేసేసుకుని అక్కడ ఎక్కడెక్కడ ఆగాలి, ఏమో ఉండాలి, నాకు సంతృప్తి అవ్వలేకపోతే ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోతాను అక్కడ. అలాంటి అది మన ఇండివిజువల్గానే మన యాత్ర. అది వెళ్ళామనుకోండి, ఇప్పుడు భోపాల్ వెళ్ళాను నేను. భోపాల్ వెళ్తే భోపాల్ దాకా రైలు వెళ్ళిపోతాం, కానీ భోపాల్ అంతా కారులో తిరుగుతూ ఉంటాం. అంటే అక్కడ స్థానికంగా తిరిగేదంతా కారులో సాగుతూ ఉంటుంది అనమాట అండి. అలాగా
అంటే యాత్రా సాహిత్యం అలాంటివి నా దగ్గర ఒక 15 పుస్తకాల దాకా ఉన్నాయి. పుస్తకాల వరకు మీరు సాహిత్యం రాశారు. అయితే ఇటీవల మీరు హిమానీ నదాల అన్వేషణ అని చెప్పి ఒక చక్కటి యాత్రా సాహిత్యం రాశారు. ఆ గ్రంథం గురించి హిమానీ నదాల అన్వేషణ ఏంటి, అందులో మీరు చేసిన యాత్ర ఏంటి, అది ఈ విషయాలు కూడా కొంచెం. హిమానీ నదాలు అంటే గ్లాసియర్స్లో పుట్టినటువంటి మంచుఖండంలో పుట్టినటువంటి నదులు. నేను గోదావరి పుట్టిన ప్రదేశం నుంచి గోదావరి సముద్రంలో కలిసే యానాం దాకా అటు నరసాపురం దాకా మొత్తం నది వెంబడే తిరిగినటువంటి వాడిని. అటు తెలంగాణలో ధర్మపురి, వేములు అని అలాగా కాళేశ్వరం అలా తిరుక్కుంటూ దుమ్ముగూడెం ఇలా తిరుగు భద్రాచలం ఇలాగా పాపికొండ అలాగా ఇవన్నీ నేను మొత్తం ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అలా కృష్ణానదిని చూశాను, కావేరిని చూశాను. అలాగే హిమాలయాల్లో పుట్టిన నదులను చూడాలి. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే హిమానీ నదాలు చూడడానికి 6 నెలలు చూడడానికి లేదు. అది ఇక్కడ ఇబ్బంది. హిమనదులు పుట్టుకలు చూడాలంటే మనం 6 నెలలే ప్రకృతి మనకి పర్మిషన్ ఇస్తుంది. అంచేత ఇప్పుడు గోముఖ్ వెళ్ళాలి. మనం గోముఖ్ వెళ్ళాలంటే గంగోత్రి వెళ్తాం. గోముఖ్ 22 కిలోమీటర్లు వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళాలంటే. అలా ట్రెక్కింగ్ చేయగలగాలి, ఒంట్లో ఆరోగ్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మనతో పాటు మందులు మనతో పాటు అన్నీ ఉండాలి. ఇంకో ఇబ్బంది ఏమిటంటే హిమానీ నదాలు అంటే హిమనదుల పుట్టుల గురించి వెతకపోయే క్రమంలో ఇప్పుడు యమునోత్రి ఉందండి. కంప్లీట్ యమున పుట్టిన ఊరు వెళ్ళాలంటే యమునోత్రి వెళ్ళామంటే గ్లాషియర్లోకి వెళ్ళిపోతాం, కంప్లీట్ గ్లాషియర్ లోపలికి వెళ్ళిపోతాం. గంగోత్రికి గ్లాషియర్ దగ్గరికి వెళ్తాం, ఏది గోముఖ్ దగ్గర. కేదార్ వెళ్ళామనుకోండి గ్లాషియర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం లోపలికి. అలాంటి ఇబ్బంది ఉంటుందన్నమాట అండి. అంచేత మనం ఈ నేపథ్యంలో ముఖ్యమైన 4 వాటి చోట చార్ధామ్ యాత్ర అంటారు. మన ఇండియాలోదైతే రామేశ్వరం, పూరి, ద్వారకా, బద్రీనాథ్ అది పెద్ద చార్ధామ్ యాత్ర అనమాట. ఇది చిన్న చార్ధామ్ యాత్ర. ఇది ఓన్లీ ప్రత్యేకత అంతే. ఇది చూడడానికి మనం ఖచ్చితంగా ఉత్తరాఖండ్ వెళ్ళాల్సిందే. ఉత్తరాఖండ్ వెళ్ళాలి. 6 నెలలు అవి మూసిపోయి ఉంటాయి. 6 నెలల్లోనే వాటిని చేయాలి. ఈ వీటిల్లో సుందర్లాల్ బహుగుణ చేసినటువంటి మూమెంట్ కూడా మనం ఆ మూమెంట్ని చూస్తాం. అదంతాను అంటే ఆ నదీ నదాలని ఎలా నాశనం చేసేస్తారు. టెహ్రీ డామ్ అని ఉంటుంది కొన్ని మైళ్ళ పర్యంతం. అది కానీ బద్దలైందనుకోండి ఢిల్లీ ఉండదు, రూర్కి ఉండదు, ఏమి ఉండవు, కొట్టుకుపోతాయి మొత్తం అన్నీ. అలాంటి పెద్ద డ్యామ్ అండి. అంటే ఒక కాంక్రీట్ దెబ్బ అడ్డంగా ఇస్తారు నదికి. కానీ మామూలు దాని నుంచి బోర్డంత జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. 360 రోజులు జల విద్యుత్ అవుతుంది. మనకి ఇండియా కరెంట్ బోర్డు కరెంట్ ఇస్తారు. నీళ్లు, చేపల పెంపకం ఇలా అన్నిటికీ బహుముఖంగా దాన్ని వాడతారు. వ్యవసాయానికి కింద డౌన్ ఒక 600, 500, 600 అది అలాగే అన్నీ అలాగే ఉంటాయి. ఎక్స్ట్రీమెంట్స్ అన్నమాట. బార్డర్స్ అంత పెద్ద జలరాశి 600 కిలోమీటర్ల దూరంలో ఉండి భయపెడుతుంది. అది ఏదైనా విస్ఫోటకం జరిగితే ఏం చేయలేమండి. అన్నీ బార్డర్. అటుపక్క చైనా, ఇటుపక్క నేపాల్, ఇటుపక్క మనకి అన్ని బార్డర్గానే ఉంటామండి. పాకిస్తాన్ అని బార్డర్ టచ్ చేస్తూనే మన ఇవన్నీ హిమానీ నదాలు ఉంటాయి. ఉంటాయి. ఓంకారేశ్వర్ కూడా అంతే అండి. అలా అక్కడ అది కాశ్మీర్ నుంచి అలా వెళ్ళాలి. పేల్గామ్ ఇన్సిడెంట్ చూశారు కదా మొన్న. అలా ఇబ్బంది ఉంటుంది. కానీ వెళ్తే దాని అనుభవం తెలుస్తుంది. అంటే మంచులో కూరుకుపోతూ వెళ్ళడానికి 3 మార్గాలు ఉంటాయండి. నడిచి వెళ్ళాలి, లేకపోతే డోలీలో వెళ్ళాలి, లేకపోతే గుర్రం మీద వెళ్ళాలి. గుర్రం మీద వెళ్ళడంలో కొంత రిస్క్ ఉందండి. గుర్రానికి కోపం వచ్చినా, గుర్రాన్ని మనతో పాటు తీసుకెళ్ళి వాడికి కోపం వచ్చినా మనం ఇబ్బంది పడతాం. ఇద్దరిని మంచిగా చూసుకుంటే పాపం గుర్రం మనం తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది. అలాగా అవునండి. ఖర్చుతో కూడుకునే వ్యవహారాలు ఏం కాదండి. విడివిడిగా నడిచెళ్ళి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంటే నడుస్తారు. పూర్వకాలం అయితే నడిచేవాళ్ళు. జిమ్ కార్బెట్ ఉన్నాడండి. ఆ నడిచి వెళ్ళి వాళ్ళని పుల్లు అవి తీసుకెళ్ళిపోతుంటే జిమ్ కార్బెట్ అలాంటి వాళ్ళ అంగరక్షణలో చార్ధామ్ వెళ్ళేవాళ్ళు. ఆ జిమ్ కార్బెట్ మ్యూజియం నైనితాల్లో పెద్ద పార్కే పెంచేస్తారు వాళ్ళు. నైనితాల్లో ఉంది అది. అంటే మీరు అంటే టూర్కి వెళ్తుంటే ఏమవుతుందంటే అండి మనకి ఒక అంతకుముందు వాడు ఎలా యాత్ర చేశాడు ఇవన్నీ ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు దొరికిపోతాయండి. అది అంచేత మీరు చార్ధాము జీవితంలో వెళ్ళాలండి ఒకసారి. అది వెళ్ళడం వల్ల మీరు ఉంటుంది. రాధికా కృష్ణ మీద వ్యాఖ్యానం రాశారు. అంటే అది పద్యకావ్యం మీద వ్యాఖ్యానం. అవును.
అలాగే పల్లిపాలెం వారి తెలుగు కథల పుస్తకం అని మధుశ్రీ గారు రాసినటువంటి కథల మీద వ్యాఖ్యానం రాశారు. కవిత్వం మీద వ్యాఖ్యానం ఒకటి, కథల మీద వ్యాఖ్యానం ఒకటి. ఈ వ్యాఖ్యానంలో రాయడంలో అంటే కథ మీద కవిత్వం మీద వ్యాఖ్యానం రాయడంలో తేడాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీరు రాసేటప్పుడు దేనికి కొంచెం కష్టం అనిపించింది, ఇటువంటి విషయాలు ఏమన్నా మీరు మా పాఠకులకు పంచుకుంటే బాగుంటుంది. ఒకటి, కథ వచనంలో ఉంటుందండి, మన భాషలో ఉంటుందండి. కథ వచనంలో ఉంటుంది, మన భాషలో ఉంటుంది, మనకు తెలుసున్న భాషలో ఉంటుంది. కొంచెం మాండలిక భేదాలు ఈ మధ్యన పాటిస్తున్నారు కానీ అంతకుముందు కథ. ఇప్పుడు నేను తీసుకున్న మధుశ్రీ ఎప్పుడో 50 ఏళ్ళకి ముందున్న కథలు. ఆయన ఒక ఉపాధ్యాయుడు, మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రులు గారికి మామూలు కజిన్ అంటే బాబాయ్ కొడుకు ఆయన. అలాగా వెంకటేశ్వర్లు గారు ఆయన మధుశ్రీ అంటారు. ఆయన కథల మీద రాయాల్సి. కథా లక్షణాలు వేరండి, కావ్య లక్షణాలు వేరండి. కావ్యాన్ని స్పర్శించాలంటే దాని కొలబద్దలు వేరే ఉన్నాయి, కథని స్పర్శించాలంటే దాని కొలబద్దలు వేరే ఉన్నాయి. నేను ఇబ్బంది పడింది ఈ కావ్యమే, రాధికా కృష్ణాన్నే కొంచెం ఇబ్బంది పడ్డాను. అంటే కానీ ఆయన చాలా సరళంగా రాయడం వల్ల, అంటే అచ్చ తెలుగులో రాసేయడం వల్ల, మనకి అందుబాటులో ఉన్న తెలుగులో రాసేయడం వల్ల, పద్యాన్ని పరుగులెత్తి మన మామూలుగా వచనం చదువుకునేటంత సరళంగా రాయడం వల్ల నేను దాన్ని సాహసించాను. కానీ జనరల్గా ఒక కావ్యాన్ని వ్యాఖ్యానం రాసేటంత సాహసం అది సాహసమే. కానీ ఆయన ఉన్న దాంట్లో ఉన్న భక్తిభావం నన్ను నడిపించుకుంటూ పోయింది. అది అక్కడ ముఖ్యమైన విషయం. ప్లస్ అది సరళంగా ఉండడం ఒకటి. రెండోది అది. ఇది కథ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ కథ విషయంలో కొంత ఇబ్బంది పడ్డాను. 50 ఏళ్ళకి ముందు కథ కాబట్టి ఆ కథలో ఒక కథ చెప్పుకుంటూ పోయాడు ఆయన, అంతే. ఆయన ఏదో ఒక ఆయనకు అనుభవం అయి ఉండొచ్చు, లేకపోతే చూసిన విషయం అయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి అంటే ఆయన భావోద్వేగాలకు అనుగుణ్యంగా ఆయన కథలు రాసుకుంటూ పోయారు. దాంట్లో కథ ప్రారంభం బాగుంటుంది, ముగింపు బాగుంటుంది. అంటే మన కొలతలకు దొరకడు ఆయన ఎందుకు తీసుకున్నారంటే ఆయన మన కొలతలకి దొరకడు. కథ మొదలెట్టడం, కథ ముగించడం మనం అనుకున్నట్టు ఉండదు. ఓ హెన్రీ కథల్లాగా అది చాలా విచిత్రంగా. ఆయన ముందే చెప్పుకుంటాడు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, వీణాదేవి వాళ్ళని చూసి నేను కథలు రాయడం మొదలెట్టాను, రావి శాస్త్రిని వాళ్ళని చూసి నేను కథలు రాయడం మొదలెట్టాను అనేది చాలా నిష్పక్షపాతం. అంటే చాలా ఓపెన్గా ఆయన తెరిచిన పుస్తకంలా ఉంటాడు. అంచేతను ఆయనతో అదేం లేదు, అంచేతను అది రాశాం. కానీ ఆయన వేసిన పుస్తకం మధుశ్రీ చాలా పెద్ద బుక్, చాలా అందంగా. వాళ్ళ కొడుకు ఒక సాఫ్ట్వేర్ టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళు బాగా అందంగా వేశారు. 300 పేజీలు. అంత అందంగా నేను వేయలేకపోయాను దాన్ని. అది ఒక 100 పేజీలకు పరిమితం చేసేసి చిన్నగా వేసేసాం. కానీ అది దీంట్లో వచ్చింది. కానీ దీనికంటే ముందే మా మణిబాబు గారు అని ఒక ఇక్కడ స్థానిక రచయిత, కథకుడు, సాహిత్యం అన్నీ బాగా, అంటే కాకినాడలో లబ్ధప్రతిష్ఠుడు. ఆయన మామూలు మధుశ్రీలు చదివాకనే బుక్ చేశారు. దానికంటే ఈ బుక్ ముందే వచ్చింది. కానీ మామూలు మణిబాబు గారి గురించి అది ప్రింట్కి వెళ్ళిపోయి జనాలకు వెళ్ళిన తర్వాతే రిలీజ్ చేసాం. ఇంకా జనాల్లోకి ఇంకా చేరలేదు. మాట్లాడితే ఆయనకంటే ముందే నేను ఇది రాశాను. ఆయన పద్ధతిగా ఆయన రాశారు. అది చెప్పాను కదా, ఆయన కవిత్వం అది రాస్తారు కాబట్టి కవిత్వం దాన్ని చెప్పవలసిన రీతిలో దాని సొబకులు దానికి ఉంటాయి. నాకు చెప్పే విధానంలో నాకు ఉంటాయి. ఇది అంటే చాలా ఈజీ తోటి ఒక ట్రాక్ తోటి మీరు ముందు పెట్టారు, రిలీజ్ చేయడం లేట్ అయిపోయింది. ఇప్పుడు అది రెండింటినీ అందరూ ఆదరిస్తున్నారు అనుకోండి. నేను మ్యాథమెటిక్స్ అండి. ఫస్ట్ నేను బీఎస్సీ బీఈడీ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత టీచర్గా ఉన్నప్పుడు ఒక ఆయన నేను టీచర్గా ఉన్నప్పుడు నేను ఇంగ్లీషు నాంటేడు చెప్తానండి అని నా గోల, అభిలాష. అది ఇంగ్లీష్ అప్పుడు చదువుతున్నాను, నేను మొదలెట్టాను. అంటే సాహిత్యం చదవడం అలవాటు ఉంది కాబట్టి ఇంగ్లీష్ సాహిత్యంలో నేను ప్రవేశించాను. అప్పటికి అంటే నాకు 30 ఏళ్ళు వచ్చినప్పుడు దాంట్లో ప్రవేశించాను. అంటే అంతకుముందు చదవలేదని కాదు, అవన్నీ చదువుతూ ఉండడంలో ఎంఏ చేసేయాలనేది ఏం కోరిక లేదు నాకు. నా స్కూల్లో ఒక నాంటేళ్ళు చెప్పడానికి నాకు పెర్మిషన్ ఇవ్వమని అడిగాను. నువ్వు ఇంగ్లీషు వాడు అయితే, ఇంగ్లీష్ ఎంఏ అయితే కానీ, ఇంగ్లీష్ టీచర్ అయితే కానీ, అంటే టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, నీకు ఇవ్వమని చెప్పారు.
దాంతో కోపం వచ్చి ఎంఏ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ అయింది. కోపం వస్తే ఎవరు కాదు, కోపం వచ్చింది. ఏంటిది మనం చెప్పండి. ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఎంఏ ఇంగ్లీష్ అయిన తర్వాత అది నా జీవితగతినే మార్చేసింది. నేను జూనియర్ కాలేజీకి లెక్చరర్గా వెళ్ళవలసి వచ్చింది. తర్వాత డిగ్రీ కాలేజీ వాళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, వీటన్నిటిలో కాకతీయలో చేయవలసి వచ్చింది. రైట్. ఒత్తిడి అలా మనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుందండి. అది ఇప్పుడు మన ఎక్కువ మంది కవులు అదే అండి, ఒక సన్నివేశం అంటే మనం చూసిన దాంట్లో ఆ సన్నివేశం మనం డిస్టర్బ్ చేస్తుంది. ఆ డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ అంతా కవిత్వంలోకి చేయగలిగే శక్తిమంతుడు కవిత్వంగా చేసేస్తాడు దాన్ని. ఇప్పుడు మన కాంటెంపరీ ఈవెంట్స్ బోర్డు అని ఉంటాయండి. ఇప్పుడు మన ఆర్ఆర్ఆర్ జరిగింది, మొత్తం 11 మంది చనిపోయారు. వెంటనే ఒక కక్క కింద ఒక కవిత్వం వచ్చేస్తుందండి. ఆ సృజనాత్మకత ఉన్నటువంటి వ్యక్తి ఆగడండి, ముందుకు వెళ్ళిపోతాడు. అలాగా ఒక కథ కూడా ఉన్నాడు, కూడా కథ రాసేస్తాడు, పద్యం రాసేస్తారు. ఎందుకంటే కోపం వచ్చేస్తే తల గోడకేసి బాదుకుంటాడు, ఆగడండి. అంటే వ్యక్తీకరణ అనేక రకాలు, వ్యక్తీకరణ. తర్వాత ఎంఏ సోషాలజీ చేశాను, ఎంఏ తెలుగు చేశాను, అవన్నీ తర్వాత ఎంఫిల్ చేశాను. అది ఇవి కాకుండా నేను ఇంకా ఒక 15 పుస్తకాల దాకా భవిష్యత్తులో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇవి మళ్ళీ మిమ్మల్ని ఆ 10 పుస్తకాలు ఒక్కొక్కటి రిలీజ్ అయినప్పుడు కలుస్తూ ఉంటాం. మీకు ధన్యవాదాలు. రామకృష్ణ గారు మీకు ధన్యవాదాలు, ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు. మాకిరెడ్డి గారు ఇలా కలిపినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఓకే. మీ యొక్క యాత్రా సాహిత్యం గురించి సంబంధించి కూలంకషంగా కాకపోయినా కొంత పరిచయం ప్రేక్షకులకు అందించారు. మీకు ధన్యవాదాలు.